బీఆర్ఎస్ వాళ్లలా తన కుటుంబం పదవులు కొల్లగొట్టదని, రాష్ట్రాన్ని దోచుకోదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పదవులు ఆశించకుండా ప్రజాసేవ చేస్తున్నామని చెప్పారు. మేము మీలాక కాదు, నేను నిక్కచ్చిగా చెప్తున్నా, మీలాక పదవులు కొల్లగొట్టడానికి, రాష్ట్రాన్ని దోసుకోవడానికి నా కుటుంబం లేదు. నా కుటుంబం నాకు మీరు ఆశీర్వదించే అవకాశం ఇచ్చినందుకు మీకు అండగా నిలబడాలని సమయం ఇస్తున్నారు. ఇవాళ వాళ్ళలాగా మనం దోసుకుంటలేమని వాళ్ళ కడుపులో మంటలేస్తుందంట. అందుకే నిన్న మన మనోళ్ళందరూ కడుపు మంటకు మందు పంపించారు, కొంచెం దాగి పండుకోరని. పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పట్టించుకోలేదన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఎవరు నిర్లక్ష్యం చేశారో కురుమూర్తి గుడిలో సత్యప్రమాణం చేసేందుకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులు పూర్తి చేసి 6,50,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చామన్నారు. ఎవరు నిర్లక్ష్యం చేసింది? 2 దశాబ్దాల పాటు నువ్వు ఉన్న తెలుగుదేశం పార్టీ, నువ్వు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కదా పాలమూరు ప్రాజెక్టులకు మోసం చేసింది. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక వారి ఆదేశంతో నీళ్ల మంత్రిగా మహబూబ్ నగర్ జిల్లాలో రాత్రి పూట ప్రాజెక్టుల దగ్గరే పడుకొని రాత్రి పనిచేయించి 4,000 కోట్లు ఖర్చు పెట్టి 6,50,000 ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్లు. దావోస్ పర్యటనకు తండ్రి కొడుకులు చంద్రబాబు, లోకేష్ మాత్రమే వెళ్లారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఎందుకు తీసుకువెళ్లలేదని ప్రశ్నించిన వైసీపీ నేత రోజాకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కందుల దుర్గేష్. కేబినెట్ మొత్తం దావోస్ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. పవన్ కళ్యాణ్ ఏమో సినిమా డైలాగులు చెప్పినట్టు చెప్తాడు కానీ మళ్ళీ ఎక్కడ కూడా ఏం చేయడు. ఎందుకంటే అల్లు అర్జున్కి మానవత్వం లేదంట, పోయి పరామర్శించలేదంట. మరి నీ అభిమానులు నీ కోసం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి 2 చనిపోతే మణికంఠ చరణ్ అని ఇన్ని రోజులు అవుతున్నా ఒక్కరి మీద కేసు లేదు, ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. నిన్న నువ్వు పిఠాపురానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పిలిపించి కూడా వాళ్ళని కలవకుండా, వాళ్ళని పరామర్శించకుండా వాళ్ళని అవమానించావు. మరి నీకు మానవత్వం ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. రోజా గారికి ఏముందండి? ఆవిడ పదవీ కాలంలో ఉన్నప్పుడు ఆవిడ ఏ రకమైనటువంటి ఆ పర్యాటకానికి సంబంధించిన ఒక చిన్న పని కూడా చేయలేదు. మహా అయితే ఆవిడ ఏమో అవేమైనా ఉపయోగించుకుందేమో కానీ వాటిని ఏ రకంగానూ ఆవిడ ఒక చిన్న పని కూడా చేయలేదు. ఇవాళ దావోస్ పర్యటనకి ఉప ముఖ్యమంత్రి గారు ఎందుకు వెళ్ళలేదు అనేటువంటి మాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళింది ఎవరు? ముఖ్యమంత్రి గారు వెళ్లారు. ఇండస్ట్రీకి సంబంధించిన ఐటీ వింగ్ ఉంది కాబట్టి ఎవరో లోకేష్ గారు వెళ్లారు. అదేవిధంగా ఇండస్ట్రీస్ మినిస్టర్ అయినటువంటి భరత్ గారు వెళ్లారు. ఇవి మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి తప్పితే ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ, ఫారెస్ట్ శాఖ ఇవన్నీ చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దానికి అవసరం ఉన్నా లేకపోయినా వెళ్ళటం అనేది కాదు కదా ప్రధానం. దానికి వెళ్ళలేదని అడిగేంత రైట్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో రోజా గారికి లేదు. ఆవిడ ఏమన్నా చెప్పవలసి వస్తే ఆవిడ 5 సంవత్సరాల పదవీ కాలంలో ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పమనండి. ఏ రోజు కూడా ఒక్కరోజు ఆవిడ పర్యాటక శాఖ మంత్రిగా పర్యాటక రంగానికి సంబంధించి ఏమైనా చిన్న మాట మాట్లాడింది ఆవిడ? మీరు ఆ రోజు కట్టినప్పుడు, ఆ ప్యాలెస్ కట్టినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? పర్యాటక శాఖకు వచ్చేటువంటి ఆదాయం పోతుంది, దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి మాట ఒక టూరిజం మినిస్టర్గా మీరు ఎందుకు నోరెత్తి మాట్లాడలేకపోయారు? ఇవాళ ఏదో 4 మాటలు మాట్లాడేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారు. ఇలాంటి చొప్పదండు మాటలు మాట్లాడడం వల్ల ఏ ప్రయోజనం లేదు. మీరు ఏం చేశారో చెప్పి అప్పుడు మాట్లాడండి. న్యూస్ దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీ కర్తవ్య పథ్లో 76వ గణతంత్ర వేడుకలు నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతో హాజరయ్యారు. మరోవైపు ఢిల్లీలోని తన నివాసంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఉత్తరప్రదేశ్ లక్నోలో గణతంత్ర వేడుకలు జరిగాయి. గవర్నర్ ఆనందీబెన్ పటేల్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి పాల్గొన్నారు.
దేశంలో 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీ కర్తవ్య పథ్లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ తలపాగా ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎరుపు, పసుపు కలగలిసిన వర్ణంతో ప్రత్యేకంగా రూపొందించిన తలపాగాను మోడీ ధరించారు. రాజస్థాన్ సంస్కృతికి ప్రతీకగా ఆయన సఫాను ధరించారు. ఏటా స్వాతంత్ర, గణతంత్ర వేడుకలకు ప్రధాని మోడీ విభిన్నమైన తలపాగా ధరించి హాజరవుతారు. దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతిని ప్రతిబింబించేలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ చూపించిన వారికి అవార్డుల ప్రదానం జరిగింది. ఆ తర్వాత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందు ఇచ్చారు. ఏపీ రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం జరుగుతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు దంపతులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పలువురు మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎట్ హోం కార్యక్రమానికి వచ్చిన వారందరినీ కలిసి పలకరిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికి లోపలికి తీసుకువెళ్లారు. హుస్సేన్ సాగర్లో బోటులో అగ్ని ప్రమాదం జరిగింది. బాణసంచా కాలుస్తుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో బోటు పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయింది. హుస్సేన్ సాగర్లో బోటులో అగ్ని ప్రమాదం జరిగింది. బాణసంచా కాలుస్తుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో బోటు పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయింది. కిడ్నీ రాకెట్ కేసులో మరో డాక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్కు చెందిన రాజశేఖర్ అనే డాక్టర్ను చెన్నైలో అరెస్ట్ చేశారు. ఈ కేసులో రాజశేఖర్ కీలక సూత్రధారి అని పోలీసులు భావిస్తున్నారు. రాజశేఖర్ నేతృత్వంలోనే కొందరు ముఠాగా ఏర్పడి కిడ్నీ మార్పిడుల శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.